బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి కొత్త ఎయిర్పోర్ట్ నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానుండగా విమానయాన సంస్థలు తమ స్కెడ్యూల్ను విడుదల చేస్తున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నడుస్తున్న అన్ని సర్వీసులు భోగాపురానికి మారనున్నాయి. తొలి విడతలో ఇండిగో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, తిరుపతికి మొత్తం 31 విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు లైవ్ లో. నరసింహ, చెప్పండి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయితే వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి, దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుండి వైజాగ్ లో ఎయిర్పోర్ట్ ముగించి సర్వీసులు ముగించి 17వ తేదీ ఉదయం నుండి కూడా అర్ధరాత్రి 12 గంటల నుండి కూడా ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించేందుకైతే ఇప్పటికే అన్ని ఎయిర్లైన్స్ సంస్థలు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఏదైతే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణిస్తాయో ఇవన్నీ కూడా ఆ రోజు ఉదయం నుండి కూడా పూర్తి సేవలు ఇక్కడ నుండి అందించనున్నాయి. ఇప్పటికే ప్రయాణికులు ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రయాణికులు కూడా ఇప్పటికే రిజర్వేషన్ టికెట్లు పొందిన ప్రయాణికులు కూడా సమాచారాన్ని అయితే ప్రత్యేకంగా చేరవేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే టైం షెడ్యూల్ కూడా ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే టైం షెడ్యూల్ కూడా ఇండిగో సంస్థతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పలు సంస్థలు కూడా తమ సర్వీసులు ఏ విధంగా ఎన్ని గంటలకు ఎక్కడి నుంచి బయలుదేరుతాయని కూడా పూర్తి షెడ్యూల్ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 17వ తేదీ ఉదయం నుండి కూడా పూర్తి సేవలు అక్కడి నుండే జరుగుతాయని కూడా సమాచారం అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుండి ఏదైతే భోగాపురం నుండి రేపు బుధవారం 17వ తేదీ నుండి ప్రారంభమయ్యే సర్వీసులు ప్రధానంగా వైజాగ్ నుండి ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కలకత్తా వంటి నగరాలకు ఇక్కడ నుండి మొదటిగా సర్వీసులు 17వ తేదీ నుండి ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ కూడా టైం షెడ్యూల్ ఇప్పటికే ఎయిర్లైన్స్ సంస్థలు ప్రకటించడం జరిగింది. అయితే జిల్లా అధికార యంత్రాంగం కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఎయిర్పోర్ట్ కాబట్టి దీనికి కనెక్టివిటీ రోడ్స్ కూడా ప్రజలకు తెలియాలని చెప్పి వాటి గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కూడా కల్పించారు. వైజాగ్ నుండి వచ్చే పలు రోడ్లను కూడా ప్రయాణికుల కోసం సూచించడం జరిగింది. దీంతో పాటుగా ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా వైజాగ్ నుండి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా వైజాగ్ నుండి నడవనున్నాయి. ఈ ప్రయాణికులు వినియోగించుకుని దీనికోసం స్టాపేజీలు కూడా ప్రత్యేకంగా సమకూర్చడం జరిగింది. అవి వినియోగించుకొని బస్సుల ద్వారా ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా వచ్చే వారికి ఇది ఏదైతే స్టాపేజీలో ఏర్పాటు చేసి అక్కడ ప్రయాణికులు వెయిట్ చేసి బస్సుల కోసం వెయిట్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు అన్ని సౌకర్యాలతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే సర్వీసులు అయితే 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. శ్రావణి. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.